నమస్కారం, అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలాగా జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లాని యోగాంధ్రలో నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే గద్దె వెల్లడి. 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థిని సత్కరించిన గద్దె. విద్యార్థుల భవిష్యత్తుకి పునాది వేస్తున్న ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ని అభినందించిన గద్దె. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలాగా యోగాంధ్ర మాసోత్సవాలని ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ జిల్లాని యోగాంధ్రలో నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీ హిల్ వద్ద జరిగిన యోగాంధ్రలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని, కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పే లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్యే గద్దె తెలిపారు. ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని ముఖ్యమంత్రి సూచించిన విధంగా కొన్ని అసోసియేషన్ సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుకి పునాది వేస్తున్నారని ఆయన అన్నారు. దానికి కొత్త కళ, ఆ స్కూల్కి స్ట్రెంగ్త్ దగ్గర 300-400 నుంచి 1200 దాకా పెరగటం, వీటన్నిటికి కూడా ప్రధానమైన కారణం అమ్మ అసోసియేషన్ వారు ఈ స్కూల్ను దత్తత తీసుకున్న తర్వాతే దీని దశ మారిందని చెప్పి నేను అనుకుంటాను. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తు వారిని తీర్చిదిద్దడం అమూల్యమైన కార్యక్రమం. యువతను తీర్చిదిద్దితే అది మన దేశానికి, రాష్ట్రానికి సంపదగా అవుద్దని చెప్పి ఆలోచన చేసి అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కొక్క స్కూల్ను దత్తత తీసుకుని ఆ స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక పిలుపిస్తే, ఆ పిలుపుకు మొట్టమొదటగా స్పందించిన అసోసియేషన్ ఏదైనా ఉందంటే అమ్మ అసోసియేషన్. వాళ్ళు స్పందించడమే కాదు, ఆ రోజున నా అదృష్టం, ఆ రోజున కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ పిలుపు ఇచ్చినప్పుడు ఈ అసోసియేషన్ వారు ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు నేను చూశాను దగ్గరగా ప్రతి సూక్ష్మమైన అవసరం కాడించి పెద్ద అవసరాలు కూడా తీర్చిన ఓ సంస్థ అమ్మ సంస్థ. ఎందుకంటే ఇది 10 మందికి తెలియాలా, 10 మందికి ఒక మార్గదర్శకంగా ఈ సంస్థ నిలబడాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాం. ఒక స్కూల్ని దత్తత తీసుకోవడం అంటే ఏదేదో పై కార్యక్రమాలు కాకుండా మంచి టాయిలెట్స్ నిర్మాణం చేయటం, అక్కడ వంటశాల నిర్మాణం చేయటం, రూములకి అవకాశం తీసుకురావటం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి లేదా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అవసరాలు తీర్చడమే కాకుండా లోన బల్లలు ఏర్పాటు చేసే దాంట్లో కానీ, టేబుల్స్ ఏర్పాటు చేసే దాంట్లో కానీ, మహిళా టీచర్లకు ఉన్న ఇబ్బందుల నుంచి వారికి అవసరాలను సమకూర్చడంలో కానీ అన్నీ కూడా ఒక వేదికను సమకూర్చడం, అన్నీ కూడా చక్కగా సమకూర్చి స్కూల్కి ఇవాళ 1200 మంది స్ట్రెంగ్త్ వచ్చింది అంటే అది ఎంత గొప్పగా తీర్చిదిద్దబడిందో మనందరికీ అర్థమవుతుంది. అందువల్ల ఈ సంస్థ 10 మందికి ఆదర్శం కావాలా. ఇంకా అనేక మంది అవకాశం, చాలా సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలకు నిధులు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆలోచన కలగట్లేదు. ఇలాంటి సంస్థ చేసిన కార్యక్రమాలు చూసి వాళ్ళకు కూడా ఆలోచన కలిగి పేదవారి పిల్లలు చదువుకున్న ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి పరచుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం కూడా వినూత్నమైన కార్యక్రమం. 9వ తరగతి పాస్ అయ్యి ఎవరైతే 10వ తరగతికి వస్తున్నారో, 10వ తరగతి అంటే ఒక కీలకమైన సంవత్సరం. ఆ పిల్లలకి లెక్కల్లో ఎలాంటి భయాందోళన లేకుండా లెలిన్ గారు అనే ఒక ఉన్నతమైన లెక్చరర్ గారి చేత వాళ్ళకి నెలపాటు కోచింగ్ ఇప్పించి ఇవాళ మండుటెండలో స్కూళ్ళన్నీ క్లోజ్ చేస్తాం, ఒంటిపూట పళ్ళు పెడతాం, వాళ్ళందరూ ఇంటికాడ రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలందరినీ కూడా ఇక్కడ ఒక చోటకి చేర్చి ఈ స్కూల్లో వాళ్ళందరికీ లెక్కల్లో పరిపూర్ణమైన విజ్ఞానాన్ని, బేసిక్ పాయింట్స్ తెలిపే విధంగా 1 రోజుల పాటు ఈ యొక్క కోచింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసిన అమ్మవారే. దానికి లెనిన్ మాస్టర్ గారు ముందుకు వచ్చి మరి ఏమీ ఆశించకుండా ఈ పిల్లలకి విద్యాదానం చేయటమే నా జయం అనే కాన్సెప్ట్ ఆయన ముందుకు వచ్చి వాళ్ళకి చెప్పినందుకు లెనిన్ గారికి కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.
మరి పిల్లలు కూడా ఎంతో హుషారుగా ఉన్నారు. వాళ్ళు లెక్కల్లో మాకు చాలా మెడుకుని చెప్పారని చెప్పి చెబుతూ ఉన్నారు. అంతేకాదు పిల్లలందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా 130 మంది పిల్లలుంటే సుమారు 100-110 మంది పిల్లల వరకు కూడా ఈ క్లాసులకు అటెండ్ అయ్యి వాళ్ళు విజ్ఞానాన్ని పొందడం జరిగింది. ఇది గొప్ప కాన్సెప్టు. మరి ఈ కాన్సెప్టు మరి 10 మందికి చెప్పి ఈ కాన్సెప్టు ఇంకా అన్ని స్కూల్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అసోసియేషన్ మెంబర్స్ కృషితో ఈ బోయపాటి శివరామకృష్ణయ్య స్కూల్ మేము దత్తత తీసుకున్నాం. వారి యొక్క అందరి సహాయ సహకారాలతో ఈ స్కూల్ని 2014లో మేము దత్తత తీసుకున్న కాడి నుంచి స్కూల్కి అవసరమైనటువంటి బుక్స్, షూస్, మొత్తం వాళ్ళకి కావాల్సిన బెల్టు, పుస్తకాలు అన్నీ మేమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్కి కావాల్సిన ఆడిటోరియం మేమే అరేంజ్ చేసాం. అలాగే ఈ స్కూల్కి కావాల్సిన మిగతా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఈ స్కూల్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీసు మా ద్వారా ఏర్పాటు చేయడం అవుతుంది. మా కాన్సెప్ట్ అలా ఈ స్కూల్కి 100% రావాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే మాకు దీన్ని సద్వినియోగం చేయడానికి లెనిన్ మాస్టర్ గారు కూడా వచ్చి ఆయన సహాయ సహకారాలు ఉచితంగా అందించి రాబోయే తరాలకి పర్సంటేజ్ కోసం కృషి చేశారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. వంగవీటి మోహనరంగాను ఫేక్ పట్టాలిచ్చిన వల్లభనేని వంశీతో పోల్చడం సిగ్గుచేటు. పేదల నివేశన స్థలాల కోసం పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహనరంగ. ఫేక్ పట్టాలతో పేద ప్రజలను మోసం చేసిన మోసగాడు వల్లభనేని వంశీ అని మండిపడ్డారు. వంశీకి ప్రాణహాని కలిగితే అది వైసీపీ వాళ్ళ వల్లనే. ఈ విషయంలో వంశీ భార్య పంకజశ్రీ జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. మళ్లీ జైల్లో ఉన్న వంశీకి వైసీపీ వాళ్లే హాని కలిగించేలాగా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పేర్ని నానిపై నమోదైన కేసులో విచారణ ప్రారంభమవుతుందని తెలిపారు. బియ్యం దొంగ పేర్ని నాని గారు మొన్న విజయవాడలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వంశీ గారికి గనక ఏదైనా కనుక హాని ప్రభుత్వం ద్వారా జరిపితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్దని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని బట్టి వినేవాళ్ళకి కానీ మాకు కానీ ఏమర్థం అవుతుందంటే వంశీ గారికి ఏదైనా సరే హాని వైసీపీ వాళ్ళే తలపెట్టి దాని ప్రకారం ఇక్కడ అల్లర్లు చేయాలనే తలంపులో ఉన్నట్లుగా అర్థమవుతుంది. వాళ్ళ గత చరిత్రలు చూసుకున్నట్టయితే పోయిన ఎన్నికలకు ముందు వాళ్ళ బాబాయిని చంపేసేసి ఏ రకంగా సానుభూతి పొంది ఓట్లు పొందారో వాళ్ళకి ఆ చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఏ రకంగా సంతకాల శాఖను ముఖ్యమంత్రి కోసం చేశారో ఆ చరిత్ర ఉంది. సేమ్ అదే ప్రకారం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నట్టుగా అక్కడ అర్థమవుతుంది. వంశీ గారికి వీళ్ళే హాని తలపెట్టి ఆ వంకతో ఇక్కడ అల్లర్లు చేయలేటువంటి పన్నాకం జరుగుతామని చెప్పేసి గమనించుకోవాల్సిందిగా వంశీ గారి భార్యకి విన్నవిస్తున్నాం మేము. ఆవిడ మా ఆడబిడ్డగా అమ్మ నువ్వు జాగ్రత్త పడమ్మా, వీళ్ళు ఏదైనా సరే ప్లాన్లు చేసి ఆయనకి ఏదైనా ఇబ్బంది తలపెడతారా అని చెప్పేసి ముందుగా ఆవిడికి తెలియజెప్పాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే బియ్యం దొంగ పేర్ని నాని మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గారితో వంశీ గారిని పోల్చాడు. మరి పేదల యొక్క ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారితో దొంగ పట్టాలు పంచినటువంటి వంశీతో దొంగ పట్టాలు తయారు చేయించినటువంటి నాని మాట్లాడటం అనేది విడ్డూరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే దొంగని అరిసినట్టుగా ఉంది తప్ప వేరే ఏం కాదు. ఈ పట్టాలు ఇవ్వటంలో కానీ పంచడంలో కానీ నిష్ణాతులైనటువంటి 2 వ్యక్తులు ఇదంతా కూడా చేసింది. ఆయన దగ్గర శిష్యరకం చేసి నాని పంచాడా లేకపోతే నీ సలహాల ప్రకారం వంశీ పంచాడా? పోలీసు ఇంట్రాగేషన్ కానీ చేస్తే తెలుస్తుంది ఇదంతా కూడా. అలాగే ఈయన బియ్యం దొంగతనం అంతా అయిపోయింది, నేను తెల్లకాగితం లాంటివాడిని అని చెప్పేసి అనుకుంటున్నాడేమో. నా మీద 6A కేసు పెడితే సరిపోద్ది, కానీ ఇది వేరే కేసు పెట్టారు, ప్రభుత్వానికి నష్టం జరగలేదని చెప్పి చెబుతున్నాడు. నీ యొక్క అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం నీ యొక్క గోడౌన్లో కనుక జరిగినటువంటి అవకతవకలకి నువ్వే బాధ్యుడివి. అక్కడ ఉన్న స్టాకుతో పాటుగా స్టాకు కనుక వేరియేషన్ వచ్చి స్టాకు కనుక నష్టం జరిగితే నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి నువ్వు స్వయంగా అగ్రిమెంట్ చేసినటువంటి సంతకాలు నీ అగ్రిమెంట్ కండిషన్సే ఉన్నాయి. ఇక్కడ కనుక బియ్యం కనుక పోతే ఆ కండిషన్ ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాలండి. ఇవన్నీ విచారణలో ఉండగా నేనేదో స్వచ్ఛీలని చెప్పేసి బయలుదేరుతున్నావు. రేపొద్దున ఈ యొక్క లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీలో నేనే ద్వితీయ శ్రేణి నాయకుడిని కాబట్టి నేనే ప్రథమ శ్రేణి నాయకుడికి వెళ్ళిపోతాను కాబట్టి అని చెప్పేసి నువ్వు మరింత ఉత్సాహంతో మాట్లాడుతున్నావేమో. కాబట్టి కాస్త తగ్గి మాట్లాడయ్యా. నీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. నీ దొంగ పట్టాల కేసులు కానీ ఎయ్యి కూడా ఇక్కడ సమస్య పోలేదు. అన్ని విచారణలు జరుగుతున్నాయి, చూసుకుని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకు చవాకులు మాట్లాడుతున్నావు. ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడబట్టే
నువ్వు ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయావు. అది మర్చిపోయి మళ్ళీ నిన్న మొన్న ఓ పెయిడ్ ఛానల్లో చెప్పించుకున్నావు కాపులకి నాయకుడిని అని చెప్పేసి. మేమంతా బాధపడుతున్నాం, మా కాపు కులంలో ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడరా బాబు అని చెప్పేసి. కాబట్టి ఇకనైనా సరే మీరు మీ స్థాయి తెలుసుకుని మాట్లాడుకుంటే మంచిది. అంతే మంచి ఇక్కడ ఊళ్ళో మానేసేసి నువ్వు వెళ్ళిపోయి రాష్ట్ర స్థాయి నాయకుడిని నీకు అనుకుంటా మాట్లాడుకుంటున్నాయేమో. నువ్వు బందరు వస్తే నీ చరిత్ర అంతా కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. కొద్దిగా టైం పడుతుంది, పోలీసులు ఖాళీ లేకపోవడం వల్ల, విచారణలు ఎక్కువ కేసులు ఉండటం వల్ల నువ్వు ఇదయ్యావు తప్ప ఎప్పటికీ కూడా నువ్వేం తప్పించుకోలేవు. నువ్వు చేసిన అన్నీ కూడా నిదానంగా అయినా సరే బయటకు వస్తాయి. అది గమనించుకుని మాట్లాడండి మీరు. సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో రెనోవా DDH క్యాన్సర్ సెంటర్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ప్లాస్టిక్ నివారణకి జూట్ బ్యాగులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుష్కరాల ఈవో అండ్ జీవనది ఫౌండేషన్ టీం పార్టిసిపేట్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు ఆన్లైన్లో నమోదు విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా అధికారులతో అర్జీలు పరిష్కారంపై సమీక్షించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, DRA కాజావలి, గుంటూరు RDO శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి మండే పబ్లిక్ గ్రీవెన్సెస్ కలెక్టర్ ఆఫీస్లో పెడతా ఉన్నారు. వీటన్నిటినీ సమస్యలు ఎంతవరకు గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ అవుతున్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది, ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాము. ఈరోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్ లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవడం, అక్కడ డిలేలు ఉండటం, ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు. వీళ్ళందరినీ 1 by 1 సాల్వ్ చేసే విధంగా టోటల్గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడాము. అసలు ఎన్ని వచ్చినాయి ఈ 1 yearలో, ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి, సాల్వ్ అవునటన్నిటినీ కూడా త్వరితగతిని సాల్వ్ చేసే విధంగా 100% అన్నీ చేస్తారని కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే అన్నీ చాలా సివిల్ ఇష్యూస్ ఉంటాయి. అన్నీ కూడా 100% చెప్పే అన్నీ కూడా వన్ సైడ్ స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం. అదేవిధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు, ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు. ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరినీ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా 1 by 1 వెళ్తాం. వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు, వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా, తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా, ఫాస్ట్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగమే ఇలాంటి ఈరోజు సడన్ విజిట్. థ్యాంక్ యూ. ప్రతి సాటర్డే సండే మా ఆఫీస్కి వచ్చి ఇస్తూ ఉంటారు గ్రీవెన్సెస్ అన్నీ. మీరు అన్నట్టు ఇట్లా ఈ విధంగా అంటే ఒకటి అధికారులకు కూడా టైం ఇవ్వాలి పని చేసుకోవడానికి. ఒక రోజంతా దీనికి పోతుంది వాళ్ళకి. తర్వాత ఈ చుట్టుపక్కల అమరావతి క్యాపిటల్ తోటి కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, పోలీస్ యంత్రాంగాన్ని, ప్రోటోకాల్ కానీ రకరకాలతో మళ్ళీ కొంత టైం పోతుంది. మళ్ళీ ఇంకోటి పెట్టేసి టైం అంతా వేస్ట్ చేయకుండా సాధ్యమైనంత వరకు మన సమస్యలు తెలుసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. వీటిల్లో నుంచి చాలా తెలుసుకొని కేంద్రానికి సంబంధించిన విషయాలన్నీ అవి పెద్ద పెద్ద విషయాలు, అవి పెద్ద నాకు తెలియనే కాదు, అవి డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తాం. అదేనమ్మా, ఇప్పుడు ఇందులో సమస్య యాంగిల్లో వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే కుటుంబాలు ఎప్పుడూ మా తాతలతో మాకు రాసి ఇచ్చారంటారు స్థలం. ఇప్పుడు నేనే విన్నాను మా తాతగారు ఇచ్చారంటారు. డాక్యుమెంట్లు ఉన్నాయంటే డాక్యుమెంట్లు లేవు సార్, మేము మాటల్లో అనుకున్నాం, పాస్ పుస్తకాల్లో ఉంది, రిజిస్ట్రేషన్ ఏమో వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళ మా మీద దౌర్జన్యం చేస్తా అన్నారు. ఇది ఒక రోజుతో తేలేటువంటి విషయం. ఇలాంటివి దీనికే కోర్టులు ఇన్ని రోజులు పడుతున్నాయి. కోర్టు సిస్టమ్స్ కనుక ప్రాపర్గా ఉంటే మనకి ఎంత ఇబ్బంది ఉండదు. ఇలా కేస్ బై కేసెస్ మీద కొన్ని డిలే అవుతున్నాయి. కొన్ని చోట్ల ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం ఉంటే అట్లాంటి వాటిల్లో మేము సాల్వ్ చేయగలిగే కొన్ని ఉంటాయి. సో డెఫినెట్గా
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది. ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమని నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని కార్మిక సంఘ నాయకులు రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ తెలియజేశారు. కార్మికుల్ని తొలగించడం జరిగింది. ఈ తొలగింపులకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీ నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి దాదాపు 30,000 మంది కార్మికులు నిరవధిక సమ్మెకి పాల్పడటం జరిగింది. ఇప్పుడు నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. వారు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు వారికి సంఘీభావంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కావించమని చెప్పి హామీలు ఇచ్చి, ప్రైవేటీకరణ చేయబోమని హామీలు ఇచ్చి ఈ ప్రైవేటీకరణ దిశగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికులకు వేతనాలు ఇవ్వలేదు. గత అనేక మాసాలుగా వేతనాలు లేవు. కొంతమందికి అర్ధ నెల జీతాలు ఇచ్చారు. ఆ వేతనాలు ఇవ్వకుండా వచ్చినటువంటి 11,000 కోట్ల రూపాయల అప్పుని, అది ప్యాకేజీ కాదు, ఆ అప్పుని తిరిగి అప్పు చెల్లించడానికి వాడటం అనేటువంటిది దుర్మార్గం. వాటిని కార్మికుల వేతనాలకి వెచ్చించాల్సింది పోయి ఈ విధంగా దుర్వినియోగం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను నిలిపివేయాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నడపడానికి తక్షణమే అవసరమైనటువంటి సహాయాన్ని అందించాలి. మరి అంతేకాకుండా మూసివేసినటువంటి బ్లాస్ట్ ఫర్నేసెస్ని తెరిపించి ఆ ఫ్యాక్టరీని పనిచేయించి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానానికి వ్యతిరేకంగా ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులు గత వారం రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఆ సమ్మెకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చేస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని ఫిట్నెస్ పేరుతో వాళ్ళని పిలిపించి ఉద్యోగాల నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 4,000 మంది కార్మికులను పంపించారు. తక్షణమే ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి మేము విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలి. ప్రైవేటు సంస్థలకైతే సొంత గనులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించకపోవడం దీని వెనకున్న దుర్మార్గానికి నిదర్శనం. కాబట్టి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ. వైద్య పరీక్షకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని పరీక్షల కోసం తీసుకుని వచ్చిన అధికారులు వంశీ శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారని ప్రభుత్వం ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకువచ్చింది. విజయవాడ పోలీస్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం గుంటూరుకు తీసుకువచ్చిన పోలీసులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను చేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా వివరించారు. మేము అక్కడ కొత్తగా ఇల్లు కట్టుకుంటే మా ఇంటి వెనకమాల వాళ్ళు అక్రమంగా మా ఇంట్లోకి చొరబడి మా నాన్నగారిని కొట్టారండి. ఇంటి వెనకమాల ఉండేవాళ్ళు. మాకు చుట్టాలు కానీ ఏం అవ్వరండి. మాకు అంతకుముందు సంబంధం లేదు వాళ్ళతో. మేము అక్కడ ప్లాట్ కొని 20 ఏళ్ళు అయిందండి. మేము మధ్యలో అమ్ముదామని ప్రయత్నాలు చేసాం ఆ ప్లాట్. మళ్ళీ మేము మా స్థితి కొంచెం మెరుగుపడేటప్పుడు మేము ఒక ఇల్లు కట్టుకుంటే అంతకుముందు వాళ్ళ సైట్ అమ్మమని అడిగారు. మేము అమ్మలేదని చెప్పేసి ఆ కక్ష మనసులో పెట్టుకొని ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్న గత సంవత్సరం నుంచి బూతులు తిట్టి దుర్భాషలాడుతూనే ఉన్నారు. సరే పోతే పోనీ మనం ఇల్లు కట్టుకుంటున్నాం, సర్దుకున్నాం అని మేము సంవత్సరం సర్దుకుంటూ వచ్చాం. ఇక మొన్న మే 11వ తారీఖున మా ఇంటి మీదకి వచ్చేసేసి 7 కలిసి మా నాన్నగారికి రక్తం వచ్చేటట్టు కొట్టారు. మా ఇంటి పైన 2వ అంతస్తు పైన కింద నుంచి తోయబోయారు. పైనుంచి దానికి గోడ కూడా లేదు. అట్లీస్ట్ దానికి కాంపౌండ్ వాళ్ళు కొత్తగా వేసారు స్లాప్ అండి. 3 రోజులు అయింది. కేసు పెట్టామండి తెనాల్లో పోలీస్ స్టేషన్కి, అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఉండైంది కదండి. ఉండైతే వాళ్ళు రాసిచ్చారు. కేసు పెడితే ఇప్పుడు ఏమైందంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌంటర్ కేసు పెట్టించి మా మీద అటెంప్ట్ టు మర్డర్ కేసుని, ఇదేమో అటెంప్ట్ టు మర్డర్ కేసు అండి. మా నాన్న ఇదిగోండి గొంతు డిస్కబయ్యారు.
ఇది అటెంప్ట్ మర్డర్ కేసుని కౌంటర్ కేసు పెట్టించేసి వాళ్ళ చేత వాళ్ళే ఇద్దరు కొట్టుకున్నారు అని చెప్పేసి కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. బంధువులు కాదండి, మేము కమ్మారు అండి, వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి, అసలు మాకు సంబంధమే లేదు. సైట్ అమ్మలేదని కక్ష సాధింపు చర్యలు. ఇప్పుడు మేము అట్లీస్ట్ ఇళ్ళన్న వాళ్ళది కంబైన్డ్ ఫ్యామిలీ అండి, 4 కొడుకులు ఉంటారు. ఇక ఇద్దరు అక్కడ ఉండి ఇద్దరు మా ఇంట్లో ఉండొచ్చు అన్నట్టుగా అడిగారు. ఇప్పుడు మేము అమ్మలేదన్న కారణంతో అట్లా మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాం. సిఐ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. వీడియో వాళ్ళ బిహేవియర్ కానీ అంటే ప్రాపర్టీ అనేది కొంచెం రీమోడలింగ్ చేయించుకుందామని వెళ్ళామండి. అప్పటి వరకు ఇష్యూస్ ఉన్న విషయం అనేది తెలియదు. బట్ నేనేంటంటే కొబ్బరికాయ స్టార్ట్ చేయాలని చెప్పేసి వెళ్ళాము. వెళ్తే వెంటనే సడన్గా వీళ్ళు వచ్చేసారు, హౌస్ ఓనర్స్. తను భార్య వచ్చింది, ఏసోబు వాళ్ళ భార్య అనమాట. వచ్చి మీరు ఎలా చేస్తారు ఏంటి, ఇది మాది అని చెప్పేసి అడ్డం తిరిగితే మేము అలా ఎలా అండి, మేము ప్రాపర్టీ తీసుకున్నాం కదా, డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు, మీరు ఇప్పుడు 10 months నుంచి ఏం మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి ఎలా మీరు రెస్పాండ్ అవుతారని చెప్పేసి మేము అడిగాము. ఈలోపు ఏసోబ్ అన్న లాయర్ వచ్చేసి ఆవిడని పక్కకు తీసుకెళ్ళి ఒక 10 minutes మాట్లాడారు. మాట్లాడి వచ్చాక మీరు తాళాలు పగలగొట్టండి, ఎవరు వస్తారో నేను చూస్తాను, ఎవడొస్తాడో ఎవడవుతాడో చూస్తా అని చెప్పేసి ఆయన ప్రోద్బలంతో వీళ్ళు తాళాలు పగలగొట్టారు. అడ్డం వెళ్ళినందుకు మా మరదల్ని నన్ను ఇద్దరిని నెట్టేశారండి. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, మీకు మేము ప్రొడ్యూస్ చేసాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నారు, ప్లస్ మమ్మల్ని అసలు అక్కడికి ఎంటర్ కూడా అవ్వనివ్వటం లేదు. కేసు పెట్టి అంటే ఇక్కడికి స్టేషన్కి పిలిపించి ఇవన్నీ చేయించినా కూడా మీ ఇష్టం వచ్చింది చేయండి అంటున్నారు. ఏసో ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆయన ఏమంటున్నారంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మాకు సంబంధం లేదు, మేమైతే ఇల్లు ఖాళీ చేయము. వీళ్ళు అంటే అది గోల్డ్ లోన్ కానివ్వండి అప్పు చేసి తీసుకున్నారు. ఇప్పుడు ప్రాపర్టీ రావటం లేదు, అటు అమౌంట్ రావటం లేదు. వీళ్ళ మిస్సెస్ ఏంటంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళింది. మొన్న చెప్పాలంటే నిన్నే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చామన్నమాట. బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను. వీళ్ళది చిన్న చితక ఉద్యోగాలండి, పెద్ద ఇదేం కాదు. ఇటు 2 పిల్లల్ని చూసుకోవాలి, రెంట్స్ కట్టుకోవాలి, ఇటు లోన్ తీర్చుకోవాలి. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయారు ఇద్దరు. ఈ వీళ్ళ వల్ల కానీ ఏదైనా సమస్య వాళ్ళకి ఏదైనా అయిందంటే మాత్రం అసలు ఊరుకోమండి, ఇది ఎంత దూరమైనా వెళ్తుంది. ప్లీజ్ ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి మాకు ఏదైనా న్యాయం చేయండి. ఎస్పీ గారు అయితే మాకు బాగా సపోర్ట్ చేశారు. సిఏ గారు చెప్పారు. అలేఖ్య తమ్ముడు అవుతారు. అసలైతే స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము, ఎటువంటి న్యాయం అయితే లేదు. అవును, లేదు తను హైదరాబాద్ ఉంటున్నాడు. ఇక్కడ ప్రాపర్టీ తీసుకోవటం వల్ల ఇక్కడికి వచ్చి ఇదంతా చేసుకోవటం జరుగుతుంది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వికసిత్ భారత్ స్ఫూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యాపీ స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలాగా జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లాని యోగాంధ్రలో నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే గద్దె వెల్లడి. 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థిని సత్కరించిన గద్దె. విద్యార్థుల భవిష్యత్తుకి పునాది వేస్తున్న ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ని అభినందించిన గద్దె. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.